ఈ మఫ్లర్ చూడడానికి సూపర్ గా ఉంది. దీన్ని నువ్వు ఎక్కడ కొన్నావు షించాన్? ఇదా? ఇదొక డాగీ. ఇది ఒక డాగీ 10 డాగీలు అని చెప్పాను ఏంటి? కిందకి దిగు. ఈ డాగీని నువ్వే పెంచుకుంటున్నావా షించాన్? చిన్నగా ఉన్నప్పుడు నాకు రోడ్ లో దొరికాడు తెలుసా? బాగా మారు. సూపర్ గా ఉంది. సూపర్ గానే ఉంటుంది. అది నా డాగీ. అవును, దీన్ని నువ్వు ఏ పెట్ షాప్ లో కొన్నావు షించాన్? ఇప్పుడే కదా రోడ్లో దొరికిందని చెప్పాను. ఏంటి నువ్వు? ఏంటి నిజంగానే అంటున్నావా? ఓ నో, యాక్షన్ కామెంట్ చేసే టైం అయిపోయింది. ఓకే బాయ్. బాడీగార్డ్ అంకుల్ చెప్పండి మేడం. నాకు అలాంటి డాగ్ ఒకటి కావాలి. ఏమిటి? సరే మేడం. ఇందులో ఏది షీరోలా లేదు. కానీ ఈ డాగీస్ అన్ని చాలా అందంగా ఉన్నాయి మేడం. నాకు షీరో లాంటి డాగీయే కావాలి. ఏం చెయ్యాలో అర్థం అయ్యింది. నమస్తే, ఏం కావాలి? బాబు, నువ్వు నాకు ఒక సాయం చేసి పెట్టాలి. అలాగా, ఖచ్చితంగా నేను చేసి పెట్టాను. కుదరదు అని చెప్పొద్దు. ఏంటి? నువ్వు నీ డాగీ షీరోని నాకు ఇచ్చే. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ బాబు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదిగో మా షీరో. బాగున్నాడా? చూడండి ఎలా డాన్స్ చేస్తాడో. ఎంత బుజ్జిగా ఉంటాడో తెలుసా? ఇలాగే మీరు ఒక 5 నిమిషాలు ఆడుకుని మా తోటలో వదిలేసి వెళ్ళిపోవాలి. ఏంటి ఇప్పుడు సంతోషమా? దాన్ని 5 నిమిషాల పాటు ఉంచుకోవడానికి కాదు బాబు, నీ డాగీని సొంతంగా నాకు ఇచ్చేయాలి. ఏంటి? షీరోని సొంతంగా ఇచ్చేయాలా? ఏమంటున్నారు మీరు? ఫ్రీగా ఎవరైనా ఇస్తారా? మీరే తెలియండి. దీనికి బదులుగా నీకేం కావాలి? మీలాంటి కార్ కావాలి. ఏంటి? అవన్నీ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. వేరే ఏదైనా అడుగు. సరే, కాసేపు ఉంచుకోవడానికి నాకు ఇస్తావా? ఇది కూడా ఓసిక. నీకు చాలా చాక్లెట్ ఇస్తాను. ఎక్కువగా ఆశపడను. ఒక 20 ప్యాకెట్లు ఇస్తే చాలు. తప్పకుండా. చాలా థ్యాంక్స్ బాబు. జాగ్రత్తగా వెళ్ళిరా షీరో. చాక్లెట్లు అయిపోయే లోపల నువ్వు తిరిగి వచ్చారు. ఓకేనా? బాయ్. ఆహా, మన షీరోకి ఎంత టాలెంట్ ఉందా? ఇది ముందే తెలియకుండా పోయిందేంటి? భయపడడానికి ఏమీ లేదు. డాగీ బాగానే ఉంది. చాలా థ్యాంక్స్ సార్. షీరో, నువ్వు చాలా సాఫ్ట్ గా ఉన్నావు. ఇక మీదట ఇదే నీ ఇల్లు. ఓకే ఓకే. నీకు నేను డాన్స్ చేయడం నేర్పిస్తానే. ఎక్కడికి వెళ్తున్నావు షీరో? మేడం, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. షీరో, వాళ్ళ మారు, లేకపోతే షేకండి. షీరో, ఇక్కడికి రమ్మంటున్నానా? మీకు అలవాటు అవడానికి దానికి కొంచెం టైం పడుతుంది మేడం. దానికి ఎప్పుడు ఏమేం పెట్టాలో షించాన్ రాసిచ్చాడు మేడం. ఉదయం దీనికి భోజనం పెట్టాలి, మధ్యాహ్నం దీన్ని వాకింగ్ కి తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ రాత్రి పూట దీనికి భోజనం పెట్టాలి. అంతే మేడం. ఏంటి అంటే మధ్యాహ్నం పూట ఈ షీరోకి భోజనం పెట్టరా? పోనీ నన్ను ఏర్పాటు చేయమంటారా? Advanced system enhancement has detected 1,418 items, which can be critical to your Microsoft Windows 10 Pro system performance. Click on Start Repair to fix these items. ఏంటి నీకు నచ్చలేదా? సరే, ఇంకేమైనా తీసుకురమ్మంటాను. బాడీగార్డ్ అంకుల్, వెళ్ళి ఇంకేమైనా తీసుకురండి. ఓకే మేడం. ఏంటి? షీరో తెచ్చి పంపించేసావా? అవును, షీరో తోటలో ఉత్తినే పడుకున్నాడు కదా, అందుకోసమే ఐచాన్ ఇంటికి వెళ్ళి కాసేపు పడుకోమని పంపించేసాను. ఎంత పని చేస్తావు నువ్వు? నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఆ ఐచాన్ మన షీరోని ఎందుకు తీసుకువెళ్ళాలి? మన షీరోకి మాత్రమే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాక్లెట్లు ఇస్తే చాలు కదా. అలాగా మాట్లాడుతున్నావా? చాక్లెట్ ఇచ్చారన్న ఒక కారణంతో షీరోని వాడికి ఇచ్చి పంపించేస్తావా? వాళ్ళ ఇంటికి వెళ్ళి మన షీరో ఎంత కష్టపడుతుందో ఏంటో పాపం. చాక్లెట్ ఇచ్చారన్న కారణంతో నేను నీ యాక్షన్ కామెంట్ బొమ్మని ఇచ్చేస్తుంటే నువ్వు ఊరుకుంటావా? నేను ఊరికే ఉండను. డబ్బులు ఇస్తే పర్వాలేదు, ఎందుకంటే అప్పుడు కొత్త యాక్షన్ కామెంట్ బొమ్మ కదా.
నువ్వేం మాట్లాడదు. ఈ చాక్లెట్లన్నీ ఇచ్చేసి ముందు షీరోని తీసుకురా. అప్పుడే ఈ రోజు రాత్రి నీకు భోజనం. రోజు షీరో ఉంటేనే మీరు నాకు పెడతారా ఏంటి? ఐచన్ కోటీశ్వరాలైనా మన షీరోని మనం చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోలేదు. షీరో నిజమైన ఫ్రెండ్ ఎవరు? ఒకవేళ నేనే ఉంటాను. మరైతే నువ్వే కదా వాడిని బాగా చూసుకోవాలి. ఇవి ఇచ్చేసి వాడిని తీసుకురా. ఏమిటి షీరో, ఈ భోజనం కూడా నీకు నచ్చలేదా? ఏం పెట్టినా తినడం లేదే. ఐడియా, పద వాకింగ్ వెళ్దాం. కాకెట్ కూడా నీ లేకుండా ఉండలేకపోయావా? అందుకని నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసావా? నా బంగారు హీరో. హీరో మర్యాద నా దగ్గరికి రా, మన ఇద్దరు కలిసి వాకింగ్ వెళ్దాం. నువ్వేం చేస్తున్నావు? మీ బాడీ గార్డు షీరోకి బదులుగా చాక్లెట్లు ఇచ్చారా? దానికి మా అమ్మ ముట్టికాయ ఇచ్చి ఇవన్నీ తిరిగిచ్చేయమని చెప్పారు. షించాన్ ఎందుకు నేను ఒప్పుకోను. మర్యాదగా షీరో నదిలేసి వెళ్ళిపోయి. నువ్వేంటి ఒప్పుకోడు? ఇది నాది, నువ్వు ఇస్తావా లేదా? జాగ్రత్త మేడం. చూసావా, ఇది నా సొంతం. లేదు మేడం, ఇది షించాన్కే సొంతం. ఎందుకలా అంటున్నారు? షీరోకి కాలు నొప్పెడుతుందని షించాన్ దాని కాలు వదిలేశాడు. కానీ మీరు గెలవాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. షీరో మీద నిజమైన అభిమానం ఉన్నది షించాన్కు మాత్రమే. బాడీ గార్డ్ అంకుల్, రండి ఇంటికి వెళ్దాం.